నమస్కారం. బీఆర్కే ఛానల్‌కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితుడు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తమా. గురుగారు, ఈ నెల జూన్ 20న స్కంద షష్ఠి రాబోతుంది కదా గురుగారు. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అంటారు. అంటే చాలా మంది కుజదోషం ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే వివాహంకి సంబంధించిన ఏమన్నా ఆటంకాలు ఉన్నా కానివ్వండి, లేదంటే సంతానం కాకుండా ఉన్న వాళ్ళు కానివ్వండి, అంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఇలాంటివి తొలగుతాయి, కొంచెం నయమవుతాయి అని అనుకుంటారు కదా. అసలు ఆ రోజు మనం స్వామిని ఏ విధంగా పూజించాలంటారు? జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి శుక్ల షష్ఠి స్కంద షష్ఠిగా చెప్పబడుతోంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీ అందరు చాలామంది కన్ఫ్యూజ్ అయిందంటే కుజదోషం అని చెప్పేసి నాలాంటి వాడు చెప్పగానే భయపడ్డాం. ఫస్ట్ చాలామంది ఇది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రతి ఒక్కడు చెప్పినటువంటి విషయాన్ని అతిగా నమ్మకండి. ఈ కుజదోషం అనేది ప్రతి ఒక్క జాతకంలో ఉంటుందమ్మా. ఇప్పుడు ఈ చేసేటువంటి ప్రేక్షకుల మన బీఆర్కే ఛానల్ చూసే ప్రేక్షకుల దాంట్లో ఉంటుంది, మీ జాతకంలో ఉంటుంది, మన కెమెరామెన్ జాతకంలో ఉంటుంది, నా జాతకంలో కూడా ఉంటుంది. కుజదోషం లేని జాతకాలు తక్కువ, ఓ 10% మహా ఎక్కువ. అది ప్రతి ఒక్కరి జాతకం ఉంటుంది. ఎలా చూస్తారు కుజదోషాన్ని అంటే లగ్నము నుంచి, రవిగ్రహము నుంచి, చంద్రుడి నుంచి, శుక్రగ్రహం నుంచి కూడా చూడాలి దాన్ని. అంటే 4 రకాల భావాలతో 4 రకాల రాశుల నుంచి చూడాలి దాన్ని. అలా చూసిన ప్రతి ఒక్కడికి ఉంటుంది కదా కుజదోషం. లగ్నే పాతాళే వ్యయేచ ఈయనే ఒక సూత్రం ఉంది దానికి. లగ్నంలో ఉండడం, 12వ స్థానం ఉండడం, వ్యయ స్థానం ఉండడం, సప్తమ స్థానం ఉండడం, అష్టమ స్థానం ఉండడం, ఈ కుజుడు అనేవాడు ఆ స్థానాల్లో ఉంటే దోషం. మరి ఏమిటి దోషం అంటే ఫస్ట్ మీరు ప్రేక్షకులు గమనించండి, రజస్వల పూర్వ వివాహం కోసం మాత్రమే కుజదోష వివరణ. ఇవాళ రేపు ఎవరు చేసుకుంటున్నారు? రజస్వల వివాహం ఎవరు చేసుకుంటున్నారు అంటే అమ్మాయి మెచ్యూర్ అవ్వకముందు పెళ్లి చేసుకుంటున్నారా? అలా చేసుకుని ఉంటే కుజదోషం గురించి ఎక్కువ పెట్టండి. మరి గురుగారు పెళ్ళి ఎందుకు గురుగారు 30 ఏళ్ళు వచ్చినా కావట్లేదు? ఇది మంచి మాట, ఇది కరెక్ట్ మాట మాట్లాడండి. కుజదోషానికి పెళ్లి ఆలస్యం అవ్వడానికి సంబంధం లేదు. ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ చెప్పేటువంటి ఈ తప్పుడు సమాచారం దాని గురించి ఏదో పబ్బం గడుపుకోవడానికి. ఇప్పుడు నేను పురోహితుడిని కూడా. కుజదోషం అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం తీసుకెళ్తా అని చెప్పేసి మీకు బ్రహ్మాండ పూజలు చేస్తా, అభిషేకాలు చేస్తా అంటే ఓ 50,000 25,000 నాకే వస్తాయిగా. బ్రహ్మాండం ఏం తీసుకోవచ్చుగా. లేదు కుజదోషం ఉంది జపం చేస్తా అని చెప్పి నేను చేయొచ్చుగా. ఇలాంటివన్నీ కూడా అది వ్యాపారాత్మక ధోరణి, అది కరెక్ట్ కాదు. నేనంటే ముక్కుసూటిగా మాడతాను, నేను స్ప్రైట్ లాంటివాడిని, సూటిగా సుత్తి లేకుండా ఉంటుంది నా దగ్గర. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. రజస్వల పూర్వ వివాహం కోసం మాత్రమే కుజదోషం ఉంటుంది. పెళ్ళి ఎందుకు ఆలస్యం అవుతుందంటే సప్తమసమైనటువంటి రాహుగ్రహం కానీ, పాపగ్రహ దృష్టి కానీ, ఇతర పాపగ్రహాల యుతి కానీ, కళత్రకారకుడికి రాహు కానీ, ఇతర కుజగ్రహాలు కానీ సంయమనం అంటే సంయుక్తమైనప్పుడు, రెండు కలిసినప్పుడు వివాహం ఆలస్యం అవుతుంది. రెండవది ఈ భాగ్యస్థానం. ఈ 9వ స్థానంలో కూడా తల్లిదండ్రులకి కన్యాదాన యోగం ఉండాలి, నీకు కన్యాదానం స్వీకరించే తత్వం ఉండాలి, ప్లస్ మీకు వివాహ బలం ఏర్పడాలి జన్మజాతకంలో. ఆ సమయంలో గురుబలం శని బలం 2 ఉంటే కానీ వివాహం కాదు. మరి ఇప్పుడు ఇంకొక విషయం చెప్పుకుందాము. అంటే ముఖ్యంగా నేను చెప్పేది మీ జంజీలకి, మా తరం దాటిపోతుంది కాబట్టి మీ జంజీలు మీరందరూ కూడా పెళ్ళి నా పెళ్ళి వద్దు, ఇప్పుడే వద్దు, నా పెళ్ళి వద్దు, అసలుకి అమ్మని పెళ్లి చేసుకోను. ఎందుకురా అంటే పక్కడు విడాకులు వచ్చాడు, ఆ అమ్మాయి డేటింగ్కి వెళ్ళిపోయింది, ఈ అబ్బాయి డేటింగ్కి వెళ్ళిపోయాడు, ఈ అబ్బాయి పెళ్ళైతే ఇంకోని ప్రేమించాడు, ఇద్దరు కొట్టుకుంటున్నారు, విడాకులు ఎక్కువైతున్నాయి. ఈ విషయాలు తెలుసుకున్నటువంటి జంజీలు ఎలా జీవితాన్ని మలుచుకుందన్నటువంటి కామన్ సెన్స్ లేదా మీకు? భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలన్నటువంటి కామన్ సెన్స్ లేనటువంటి జంజీలు ఎలా తయారు మీరు? మరి మీకు పేరు జంజీలని, మీరు జంజీలు కాదు జడ్లు, మీరు జడ్లు. ఎందుకంటే మాకంటే తర్వాత వెళ్ళిపోయారు మీరు. అంటే జీవితాన్ని ఒక మంచి పరిపూర్ణటువంటి విషయంతో మంచి జ్ఞానం ఉన్న మీరు, అవగాహన ఉంది, చైతన్య స్థితి ఉంది, మీరు అంతరిక్షంలోకి వెళ్ళగలిగే టాలెంట్ ఉన్న మీరు, ఏ టూల్స్ వాడి కొత్త క్రియేట్ చేయగలిగేటువంటి జంజీలు మీరు జీవితాన్ని ఎలా మార్చుకుంటామో తెలియదా? ఒక పైథాన్తో ఏ యాప్ తయారు చేయొచ్చు, .NETతో ఏ యాప్ తయారు చేసి తెలిసినట్టు మీరు మరి మీరు మాత్రం జీవితం అనేటువంటి ప్రయాణంలో ఎలా ఉందాము అనేటువంటి భావన ఇద్దరికి లేదా? ఈ ఆలోచన లేకుండా వెళ్ళిపోతున్నారా? విడాకులు తీసుకునే విషయంలో దానికి కొంచెం దోషాన్ని ముడిపెట్టడం, మీరు ఏ ప్రాబ్లం చేసినా జాతకం బాలేదనుకోవడం, మా మీద పడి ఏడవడం. కిరణ్ శర్మ జాతకాలు సరే చూడలేదు, అందుకే మా పెళ్లి సరికి విడిపోయింది, ఆయన బాగుందన్నాడు. అంటే నీ జాతకంలో ఈ రూట్ బాగుందని చెప్తాం మేము. సపోజ్ మనకి భాగ్యనగరం నుంచి బెజవాడ వెళ్ళాలి మనం. అమ్మ 6 లైన్ రూట్ అమ్మ చాలా బాగుందని చెప్తాను ఒక పంతులు. ఇంకా ఆ పంతులు గారు ఒక 10 నెలల రోజుల క్రితం చూసి వచ్చాడు, దారి బాగుంది అనుకున్నాడు ఆయన అనుభవంలో. నాలాంటి వాడు 2 రోజుల క్రితం వెళ్ళాను, అమ్మ పలానా చిట్యాల దగ్గర ప్రాబ్లం ఉంది, పలాని కోదాడ దగ్గర ప్రాబ్లం ఉంది, సూర్యాపేట దాటిన తర్వాత కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు, కొద్దిగా టర్న్ తీసుకోవాలి. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను నా మాట వింటే బెటర్. మరి మనకు అంతకుముందు పంతులు గారు తెల్లగడ్డ ఉంది, ఆయన సీనియరు, ఆయన బాగా చెప్పాడు కాబట్టి బ్రహ్మాండం వెళ్దామని చెప్పేసి పొలం అంటే 150 స్పీడ్ వెళ్తే సూర్యాపేట అడ్డం పడి మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది, కాలు చేయి ఇరిగిపోతుంది. జ్యోతిష్కుడు కూడా రహదారి ఎలా ఉంది చెప్పేవాడే, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ అనుభవంలో వచ్చింది నాకు ఇక్కడ సూర్యాపేట దగ్గర ప్రాబ్లం ఉంది కాబట్టి వెళ్ళకు, లేదంటే మిర్యాలగూడ తిరిగి వెళ్ళు, హుజూర్ నగర్ నుంచి వెళ్ళని చెప్తాడు.
అంటే ఒక అనుభవంతో చెప్పిన మాటను వినడం వల్ల ఒక కాసేపు గంట లేట్ అయినా ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది. అందుకే జ్యోతిష్కులు చెప్పేది ఏంటంటే నీకు బాగుంది అంటే అన్ని విషయాల్లో అనుకూలంగా ఉందని కాదు, నీ కర్మ ఏది బాగుందని చెప్పి కిరణ్ శర్మ చెప్పాడు, ఓకే రైట్. బాగుందని చెప్పగానే మర్నాడు పొద్దున పోయి ఒక అమ్మాయిని మానభంగం చేస్తే నీకు మంచిగా ఉంటుందా? ఎల్లుండి ఒకటి మర్డర్ చేస్తే బాగుంటుందా? జాతకం ఎలా బాగుంటుంది? నీకు ఆ పాప కర్మ తగులుతుందిగా. అంటే గురుగారు నార్మల్గా పెళ్లి చేసుకునేటప్పుడు ముహూర్తం ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి చేసుకుంటాం, ఈ టైంకి చేసుకోవాలి అనేసి. అందరికీ మంచి ముహూర్తమే ఫిక్స్ చేస్తారు కదా, మరి అందరూ బాగుండరు. అంటే కొంతమంది గొడవలు పడతారు, కొంతమంది డివోర్స్ తీసుకుంటారు, కొంతమంది బాగుంటారు. అంటే 100%లో ఓన్లీ 90% మాత్రమే పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగుంటున్నారు అనేసి 90% లేదు నాన్న, 70 పడిపోయింది. అందరికి ముహూర్తం పెడుతున్నారు కదా, మరి అందరి లైఫ్ ఒకే విధంగా ఎందుకు ఉండట్లేదు? రైట్, మంచి ప్రశ్న. ఇలాంటివి అడగాలి మమ్మల్ని. ముహూర్త ప్రశ్నలు ముహూర్తం పెట్టినప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ ఏమవుతుంది? ఇప్పుడు నా దగ్గరికి ఒకళ్ళు వస్తారు, మీ నాన్నగారు మీ అమ్మగారు, అబ్బాయి వాళ్ళ అమ్మగారు నాన్నగారు వస్తారు మా దగ్గరికి. వచ్చేసి శర్మ గారు నమస్కారం అండి, గురుగారు మాకు ఒక మంచి ముహూర్తం పెట్టండి. ఓకే అమ్మ తప్పకుండా. ఇంతటి మీ అమ్మగారు మాట్లాడతారు, గురుగారు మా అమ్మాయికి 15వ తారీఖు వరకు కొద్ది ఇబ్బంది ఉంది, 15 నుంచి 30 మధ్యలో పెట్టండి. పిల్లవాడు తల్లి వస్తుంది, గురుగారు ఏమనుకోవద్దు మా అమ్మాయికి కొద్దిగా ఆ టైంలో 15 నుంచి 30 ఇబ్బంది, 15 to 22 మధ్యలో పెట్టండి. సరే మేము నా తర్వాత చూస్తుంటాను ముహూర్తాలు. ఇందులో పెళ్లి కొడుకు వస్తాడు, సార్ ఏమనుకోవద్దు నా ఫ్రెండ్స్ 21వ తారీఖు నా ఫ్రెండ్స్ వస్తారు, 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత కొద్దిగా పార్టీ ఉంటుంది, నాకు కొద్దిగా అవద్దు, 22 to 24 పెట్టమంటాడు. ఇంక నేనేం పెట్టాలి? నా పిండా కూడా పెట్టినా ఏం పెట్టాను నేను? ఏం పెట్టాలి అక్కడ ముహూర్తం వాడికి? అంటే మీరే ఫిక్స్ చేసుకుంటారు ముహూర్తాలని. ఇంకా మీరే ఇంకా వాళ్ళు వచ్చేసి గురుగారు సండే ఉంటే చూడండి బాగుంటుంది, ఒక సండే నీకు ఘాతవారం ఉంటుంది, అమ్మాయి ఘాతవారం ఉండవచ్చు, మీ నాన్న ఘాతవారం ఉండవచ్చు, కన్యాదానం చేసేవాడికి ఘాతవారం ఉండవచ్చు. ఇవన్నీ చూసుకొని పెట్టాలమ్మా. తండ్రికి తల్లికి, ఆ పిల్లవాడి తల్లికి తండ్రికి, అమ్మాయికి అబ్బాయికి సరైనటువంటి ముహూర్తం నిర్ణయించుకుంటే సంవత్సరంలో మనం ఖచ్చితంగా 2 ముహూర్తాలే వస్తాయి మనకి, మంచి ముహూర్తాలు అనేవి. అలా అంటే ప్రతి వ్యక్తికి అలా మంచి ముహూర్తంలో పెట్టుకోవాలి. మేము పెడతామా? పోనీ ఘటిక స్థాపన గణపతి పుణ్యం వస్తారా? రారు. చేసుకున్న తర్వాత స్టేజ్ మీద ఏమన్నా మంచిగా ఉంటారా? వీళ్ళు ఉండరు. చెప్పులు వేసుకొని స్టేజ్ మీదకి వస్తారు. పోనీ మేము మంత్రాలు చదువుతారు, వింటారా? ఏ ఒక్కడన్నా ఇప్పుడున్నటువంటి మీరు మొన్న ఈ రీసెంట్గా ఒక 3 months ఉంది పెళ్ళైనటువంటి వీడియో మీరు తీసుకొని చూసుకోండి. పంతులు గారు మంత్రం చదువుతుంటే మీరు శ్రద్ధగా విన్నది ఏ ఒక్కడని ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి. మేబీ ఒక 10% ఉండొచ్చు, వాళ్ళు చాలా మంచి జీవితం ఉండాలి, వాళ్ళకి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. కానీ 10% దాకా మిగతా వాళ్ళు ఎవరైనా మంత్రాలు విన్నారా? నేను ఒక విషయం చెప్తాను మీకు, సుముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన, లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అని చెప్పాం కదా. ఎవరు విన్నారు ఈ మాట? ఎవడన్నా ఒక పెళ్లి కొడుకు ఎవడన్నా ఒక్కడు కనీసం పంతులు గారు ఏమనుకో దానికి అర్థం ఏంటి చెప్పండి నేను అడిగాడు ఎవడన్నా? ఇప్పుడు అమ్మాయి అడిగిందా? లేదు. ఏదాం కన్యా వదిష్యామి, ఈ సహిరణ్య కంటే లక్ష్మీనారాయణ స్వరుడు అంటే నీకు సహిరణ్యోదకంగా నా బంగారంతో పాటుగా నా లక్ష్మీదేవి అనేటువంటి నా కూతురు నీకు దానం చేద్దని చెప్తున్నాడు కదా. దానికి అర్థాలు అడిగాడు అవడన్నా కనీసం ఒకరన్నా? నా వాడు అడగడు, నా వీరు అడగరు, ఎవడు అడగరు. ఏమిటి? పూరకు వచ్చిన తర్వాత మేము కరెక్ట్గా తిలకబెళ్ళాం. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే అంటే మనం స్కందషష్ఠి గురించి ఇటు మాట్లాడాం. ఇంత టాపిక్ డైవర్ట్ అయ్యండి, కుజదోషం గురించి మాట్లాడాం కాబట్టి చెప్తున్నాను నేను. ఆ స్కందషష్ఠి గురించి పూర్తి చేద్దాం. నేను ధ్రువంతే రాజ మంత్రం చదువుతున్నప్పుడు నాయన జిలకరమల్లి పెట్టంటా నేను పెట్టగానే మన కెమెరామెన్ లాంటి వాళ్ళు ఉంటారు. మన కెమెరామెన్ అంటే మన కెమెరా చాలా తిక్కలోడు, మహామింటలు ఆయనకి. అలా వాడు అక్కడ కెమెరా స్టేజ్ మీదకి వచ్చేసి పంతులు ఒక్క నిమిషం జిలకరబెల్లం పెడుతున్న టైంకి నా ఇటు చూడు అంటాడు. ఒరే నువ్వు జీలకర్ర పెట్టేది నీ పెళ్ళాన్ని ఎత్తున పెడుతున్నావా లేదా కెమెరామెన్ ఎత్తున పెడతావా? ఆ కామన్ సెన్స్ ఉంటుంది మీకు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఈ సమయంలో ఇంద్రాయ దేవతందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారా? ఆ సమయంలో కొద్ది నమస్కారం పెట్టి ఇద్దరు బాగుండండి అంటే ఇటు కెమెరామెన్ టక్కున దక్షిణ తిరుగుతాడు, దక్షిణ వైపు యమధర్మరాజు చూస్తున్నాడు. యముడే దక్షిణ అనుకుంటేది, అందుకే కెమెరామెన్ యమధర్మరాజు అంటారు వాళ్ళని, యముళ్ళు వాళ్ళు. ఈ అమ్మాయికి వీడు మొగుడు, వాడు యముడు. సింపుల్ లాజిక్ గుర్తు. ఎందుకు అంటున్నానంటే నాకు గుర్తులు ఉండాలి, మంచి తీపి గుర్తులు జ్ఞాపకాలు ఉండాలి. కానీ ముహూర్తాన్ని చెడగొట్టేటువంటి కెమెరామెన్ నేను యాక్సెప్ట్ చేయను. నేను తిట్టేస్తా గట్టిగా. నేను ఇక తాళి ఇంక సరే ఏదో పెట్టాడులే, దీర్ఘబెల్లం పెట్టాడు, నాకాడో పెట్టాడో తెలియదు మనకి, పెట్టాడు ఒక మొత్తమే జారి పడితే అమ్మాయి కూడా నోట్లు వేసుకుందా, తర్వాత మనకు ఆ విషయం తెలియదు అనుకోండి. ఈ తాళి కట్టేటప్పుడు మాంగళ్యం తంతునా నేను అనగానే అన్నా దిప్పు అంటాడు, అయిపోయి. అంటే కెమెరామెన్ చూపించడానికి తిప్పాలి దాన్ని. ఆ దక్షిణ వైపు తిప్పుతున్నాం మనం, అది మంచిది కాదురా. నువ్వు తల కొంచుకొని అమ్మాయి వైపే భూదేవిని చూసుకుంటూ లక్ష్మీనారాయణ చూసుకుంటూ ఇద్దరిని స్మరణ చేసుకుంటూ తాళి కట్టుకుంటే బాగుంటుంది. ఇందులో ఎన్ని చేశారు మీరు? చెప్పులు వేసుకొని ప్రతి ఒక్కడు వచ్చేసి ఆ తలంబ్రాలు పిచ్చి పిచ్చిగా పోసుకొని ఎగిరేసుకొని సరదాల కోసం పెళ్లి చేసుకుంటారు తప్ప మంచి మనస్సుతో ఇద్దరు కూడా అన్యోన్యంగా చేసుకున్నారా? నేను చూసిన పెళ్లిలో మనకు నిజంగా చెప్పాలంటే
నేను 100% గ్యారెంటీ చెప్తున్నా. ఈ మధ్య అంటే ఒక 10 ఏళ్ల క్రితం మన జూనియర్ ఎన్టీఆర్కి పెళ్ళి అయింది, ఒక 7 ఏళ్ల క్రితం. ఆయన పెళ్లి జరిగినట్టుగా ఇంకా పెళ్లి జరగలేదు ఎవరిది కూడా. అసలు జూనియర్ ఎన్టీఆర్ పెళ్ళి అంటే అది పెళ్ళి. అసలు ఆ అబ్బాయి ఎంత ప్రశాంతంగా ప్రతి ఒక్క మంత్రానికి అర్థం తెలుసుకున్నటువంటి వేడు ఒక్క వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమే. అలాంటి పెళ్ళి నేను చూడలే. నది భూను నా భవిష్యత్తు. నువ్వు బాలయ్య బాబు అడుగు, మన నాగార్జున నాకు సంబంధం లేదు, ఎవరితో నాకు సంబంధం లేదు, నేను ఎవరు చెడు పట్టట్లా. ఆ అబ్బాయి చేసుకునే పెళ్ళి అంత అద్భుతమైనటువంటి పెళ్లి చేసుకున్నాడు. ఇంకెవరు చేసుకోవాలి. అందరూ అరగంటలు చేసుకోవడం, ఎక్కిలి చెక్కలు చెప్పడం, పంతులు గారిని ఏడిపేయడం. అసలు మీరు ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చూడండి ఒకసారి. ఆయన ఒక వాళ్ళు వచ్చేది మంత్ర పంతులు గారు చెప్తున్నాడు అస్మాకం సహకుటుంబానం చెప్తుంటే ఇంతలో వాడు చెవులో గుర్తున్నాడు, పక్కెళ్ళిపోని చెప్పి సైగ చేశాడు. మీరు చూడొచ్చు కావాలంటే, మీరు జూనియర్ పెళ్లి మీకు రికార్డులో ఉంది. అది అంత శ్రద్ధగా చేసుకున్నాడు పెళ్ళి. అద్భుతమైనటువంటి కలయిక, అది అద్భుతమైన జంట. సరే అందరి జంటలు అన్యోన్యంగా ఉండాలి, సుఖంగా ఉండాల్సి నేను కోరుకుంటాను, కానీ అలా పెళ్లి చేసుకోవాలంటా నేను. ఆ పెళ్లి కదా అద్భుతంగా ఉంది. ఇంకా దానికంటే ముందు ఫోటోలో ఫోజులు ఇవ్వకుండా ఏదైతే మీరు మంత్రాలు చదువుతారో దాన్ని ఒక భక్తితో వినుకుంటూ చేసుకుంటే అందరి లైఫ్ బాగుంటుంది అంటారు. అద్భుతంగా ఉంటుంది అంటారు. అద్భుతంగా ఉంటుంది. అజరామరం. నీ పిల్లలు మనవళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇప్పుడు మన స్కందషష్ఠికి వచ్చేది కుజదోషం అనేది తక్కువ, మనకి దాని లేదు. అంటే మనం చేసినటువంటి కర్మల వల్లనే పెళ్ళిళ్ళు పెటాకులు అర్థం కోసం మీకు చెప్పాను. ముహూర్తం అడిగారు కాబట్టి ముహూర్తం ఈ విధంగా చేసుకుంటే ముహూర్త బలం ఉంటుంది కాబట్టి కనీసం కాపురం చేసి పిల్లల్ని కంటున్నాం. ఆ ముహూర్తం కూడా బాగాలేకపోతే మనకు గందరగోళం అయిపోతుంది. ఇంకా వేరే మాట వస్తుంది కానీ మాట తోలితే కష్టం కాబట్టి గందరగోళం అవుతుంది. ఆ ముహూర్త బలం ఉండడం, మీ జన్మజాతకంలో బలం బాగా ఉండడం. ఇక అయ్యగారి దగ్గరికి వెళ్ళి మీరు ఏదో తూతు మంత్రంగా ముహూర్తాలు పెట్టమంటే వాడేదో 60% బలం ఉన్న ముహూర్తాలు పెడతాడు. కాబట్టి వదిలేయండి, పంతులు గారికి మంచి ముహూర్తం ఇవ్వండి స్వామి అని చెప్పేస్తే బలం బాగుంటుంది. కుజదోషం లాంటి మనకి ఏమి పెద్ద ప్రాబ్లం కాదు. ఇక ఇప్పుడు అమ్మాయిలు వచ్చేసరికి అబ్బాయిలు వచ్చేసరికి మా పెళ్ళొద్దనేటువంటి భావనతో, కుటుంబం అనగానే భయపడుతూ మనకి ఇది సాధ్యంగానటువంటి భావనతో ఉండక్కర్లేదు. మంచి కాపురాన్ని అద్భుతంగా అందంగా మలుచుకోగలిగేటువంటి చైతన్య స్థితి మీ అందరిలో ఉంది. మంచి బుద్ధి వివేకం ఉంది. కాబట్టి మీరందరూ కూడా అద్భుతంగా వివాహాన్ని చేసుకొని పిల్లాపాప సుఖం ఉండే అవకాశం ఉంది. కుజదోషం గురించి పట్టించుకోవద్దు. ఈ స్కంద షష్ఠి రోజున మీరు ఏ పూజ చేసుకుంటే మంచిది? 20వ తేదీ జూన్ 2026 శనివారం రోజున మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం అంటే పూర్వఫల నక్షత్రంతో ఉన్నటువంటి స్కంద షష్ఠి రోజున ఎవరైతే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటున్నారో వారికి ఫస్ట్ జరిగేది ఏంటంటే తెలుసా? రోగనాశనం కలుగుతుంది, రుణ విమోచనం కలుగుతుంది, పూర్వజన్మకృత పుణ్యపాపం ఎక్కువగా పెరుగుతుంది. దానివల్ల కుజదోష నివారణ జరుగుతుంది, రోగనాశనం కలుగుతుంది, ధనయోగం ఉంటుంది, రుణపీడా పరిహారం ఉంటుంది. ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టడానికి అనుకూలవంతమైన మార్గాన్ని సుగమము చేస్తుంది. మంచి అందమైనటువంటి వధువు, అందమైనటువంటి వరుణ్ణి మనము సంగ్రహించగలిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. దానివల్ల మీకు అనేకమైనటువంటి శుభయోగాలు ఉంటాయి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. మరి స్కందషష్ఠి పూజ ఎప్పుడు చేసుకోవాలి అని అడిగితే ప్రాతకాలంలోనే విశేషం. దానికి కొంతమంది సాయంకాలం చేస్తూ ఉంటారు. ప్రాతకాలంలోనే స్వామివారికి తర్పణాదులు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి తర్పణాలు ఎక్కువ ఉంటాయి. ఆ సుబ్రహ్మణ్య స్వామికి తర్పణాలు చేసుకుంటూ ప్రదోషకాలంలో కనుక మీరు ఈ మన్యు సూక్త విధానంతో స్వామివారికి హోమాలు చేసినట్టయితే, యాక్చువల్గా అయితే సుబ్రహ్మణ్య స్వామికి తర్పణాలు ఎక్కువ ఉంటాయి. కేవలం ఆయనకి ఈ నవావరణ మంత్రాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నవావరణ మంత్రాలతో తప్పకుండా స్వామివారిని ఆరాధన చేసి స్వామివారికి తర్పణాలు ఇస్తే అద్భుత యోగం. సాయంకాల సమయంలో మన్యు సూక్త మంత్రాలతో సుబ్రహ్మణ్య స్వామి ప్రీతి కొరకు మనం హోమం చేసుకుంటే కూడా అద్భుతమైనటువంటి ఈ స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో వివాహము, అలాగే ముఖ్యమైనది శుభ సంతాన యుగం. 5 ఏళ్ళు అయింది స్వామి పెళ్ళి, ఇంతవరకు పిల్లలు కాలేదు మాకు అన్న వ్యక్తులకు కూడా సహజ సంతాన ప్రక్రియ అనుకూలంగా మారి అమ్మాయికి గర్భధారణకి అనుకూలమైనటువంటి వాతావరణం, అబ్బాయికి అనుకూలమైన సంతాన ప్రాప్తి కొరకు ఈ యొక్క హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కనుక సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అంటే స్కంద షష్ఠి రోజున ఎవరెవరైతే ఆ స్కందుడిని పూజిస్తున్నారో వారందరికీ అనుకూల శుభయోగాలు ఉంటాయి. అలాగే తమిళనాడులో ఉన్నటువంటి స్కంద దేవాలయాలన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు కనుక మీరు దర్శనం చేసుకుంటే ఈ యొక్క మాసంలో అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. సాధ్యం కాకపోతే మనకి భాగ్యనగరంలోనే మనకి స్కందగిరిలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది. చాలా పవర్ఫుల్ దేవాలయం. కంచి స్వామి వారి ఆధ్వర్యం జరుగుతుంది. అది ఆ దేవాలయ సందర్శన చేసుకున్న మీకు అద్భుతమైనటువంటి సుఖ సౌఖ్య సంతాన ఆనంద యోగాలు పొందుకునే అవకాశాలు ఉంటాయని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓకే గురుగారు, స్కంద షష్ఠి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శుభం.